దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్కాలాన్ని బట్టి, మరొకసారి ఆయన్ని స్తుతించి ఆరాధించడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి క్రీస్తు ద్వారా మనందరి తరపున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రార్థన. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడా, స్తుతులపైన ఆసీనుడా, అద్వితీయుడా, మానవ మేధస్సుకు అందనంతని అగోచరుడా, మిమ్మల్ని మీ కుమారుడు బయలుపరచకపోతే 2000 సంవత్సరాల క్రితం మేమేమైపోయేవారము. పాత నిబంధనలో అనేక మంది భక్తులు బయలుపరిచిన ఆ మాటలు విన్న ఇశ్రాయేలీలే మర్చిపోయిన స్థితి. మరలా మీ కుమారుడు క్రీస్తు భూమి మీదకి వచ్చి దేవుడు అంటే ఎవరో, ఆయన శక్తి ఏంటో, ఆయన సామర్థ్యం ఏంటో తెలియజేశారు. అవన్నీ మా బ్రతుకు పుస్తకమైన బైబిల్లో వ్రాయించారు. వ్రాయబడిన మాటలోని సత్యాన్ని గ్రహించగలిగే హృదయాన్ని మాకు ఇచ్చారు. అందును బట్టి స్తోత్రాలు. ప్రతి పదం, ప్రతి మాట ఎంతో విలువైనదని, అది ఇప్పుడు సమకూర్చుకుంటే ఇది మమ్మల్ని పరలోకానికి చేరుస్తుంది అనే ఆలోచనతోనే కాచుకొని మా హృదయాలను తెరుచుకొని ఆ మాటలు స్వీకరించడానికి ఆత్రపడే మనసును మీ పిల్లలకు అనుగ్రహించండి. పారంపర్య ఆచారంగా ఇక్కడ కూర్చొనక వాక్యము కొరకు, నీటి కొరకు దుప్పి ఎలా ఆశపడుతుందో వాక్యం కొరకు మీ పిల్లలు ఆశ కలిగి ఉండే విధానాన్ని మీ పిల్లలకు నేర్పించండి. ఈ సందర్భంలో మరికొన్ని మాటలు మేము ఆలోచించబోచుండగా నన్ను మరుగుపరచండి. నా ద్వారా మీ మాటలు మీ పిల్లలకు అర్థమగు రీతిలో బోధించే సామర్థ్యాన్ని నాకు ప్రసాదించి మీ ఆత్మ సహాయాన్ని మెండుగా అనుగ్రహించమని, విని మీ పిల్లలు వాటిని స్వీకరించి గైకొనులాగున సహాయాన్ని దయచేయమని మా పాప విమోచకుడైన క్రీస్తు యేసు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనా మనవులు సమర్పించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పోయిన వారం ఒక అంశాన్ని మనం ప్రారంభించుకున్నాం, గుర్తుంది ఎవరికన్నా? యథార్థవంతుల సభ. ఇది ప్రపంచంలో ఎక్కడా ఉండదు. యథార్థవంతులు అని చెప్పుకుంటున్న ఏ సభలో కూడా యథార్థత ఉండదు. లంచాలని అరికట్టే ఇది యాంటీ కరప్షన్ బ్యూరో, ఏసీబీ, అక్కడ కూడా యథార్థత ఉండదు. న్యాయం దొరకాల్సిన కోర్టులో కదా, అక్కడ కూడా న్యాయం, యథార్థత ఉంటే కదా న్యాయం వచ్చేది, న్యాయం దొరికేది. యథార్థత ప్రపంచంలో ఏదో ఎండమావులు కల్పించినట్టుగా కనిపిస్తాయి తప్ప కనిపించవు, దొరకవు. పోలీసులు యథార్థంగా రక్షిస్తారని పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన వారికి కూడా యథార్థంగా న్యాయం దొరకట్లేదు. చట్టంలో అయితే ఏముందంటే 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అంటున్నారు. కానీ 100 మంది నిర్దోషులకి శిక్ష పడుతుంది. ఈరోజు దోషులు 1000 మంది తప్పించుకుంటున్నారు. రివర్స్లో లేదు. సూక్తి అయితే బాగుంది, చట్టం బాగుంది, కానీ అమలుపరిచే విధానంలో యథార్థత లేకపోవటం వల్ల ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అంటున్నాడు. కానీ శిక్ష పడేవాళ్ళలో ఎక్కువ మంది నిర్దోషులు ఉంటున్నారు. దోషులు, బడా దోషులు డబ్బులు ఇచ్చి, లంచాలు ఇచ్చి తప్పించుకుంటున్నారు. ఎందుకు అలా జరుగుతుందంటే ఆ న్యాయాన్ని పాటించే వారిలో యథార్థత లేకపోవడం. ఇలాంటి స్థితిలో భూలోకం అంతా ఉన్నప్పుడు దేవుడు కోరుకున్నది యథార్థము కలిగిన నా పిల్లలు యథార్థమైన వ్యక్తులుగా ఒక సమాజంగా కూడాలి అని ఏర్పాటు చేసుకున్నదే సంఘం. అందుకే ఆ సంఘము ఎలాంటిదంటే లోకములో కనిపించని యథార్థత కలిగిన సంఘముగా ఉండాలి. అందుకే 111 మూలవాక్యం
మొదటి వచనాన్ని ఒకసారి చదివి జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళదాం. కీర్తన గ్రంథం 111వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను అంటున్నాడు. ఎక్కడంట? యథార్థవంతుల సభలు. ఇది సాధ్యమైద్దా అసలు? ఇప్పటి వరకు మనం ప్రార్థన చేయలే. మా రొట్టెలో పాల్గొన్నప్పుడు, ప్రభు బలలో పాల్గొన్నప్పుడు చాలామందికి తెలియక ప్రార్థన చేస్తున్నారు, అడుక్కుంటున్నారు. ఇంకా అలా చేయ ఇలా చేయని. అసలు ఆరాధనలో అడుక్కునే ప్రసక్తి లేదు. స్తుతులు చెల్లించాలి, కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి. ఆయన చేసిన వాటికి తిరిగి థ్యాంక్స్ చెప్పటమే, అడగకూడదు. చాలామంది అడుగుతూ ప్రార్థనని మామూలుగా రొటీన్గా ఎప్పుడు అడుక్కునే ఆ చాంతాడని లిస్ట్ ఎలా పెడతాం, అలా లిస్ట్ పెడుతున్నాం తప్ప స్తుతులు చెల్లించట్ల. చేసిన వాటికి థ్యాంక్స్. సన్మానం చేస్తారు, శాలువ కప్పుతారు, దండేస్తారు ఎవరినైనా గొప్పోళ్ళని తీసుకొచ్చి కదా. ఆ దండేసి శాలువ కప్పేది ఎందుకంటే లోకంలో చెప్పండి ఎందుకు? ఆయన కాకబట్టి ఆయన ద్వారా జరగాల్సిన పనులు చేయించుకోవడానికి వెంటనే వినతి పత్రం ఇస్తారు. ఈ సన్మానం దెబ్బకి ఆయన ఐస్ అయిపోయి ఈ వినతి పత్రంలో ఉన్నాయి నెరవేర్చాలి. ఇవి నెరవేర్చాలంటే ఆయనకి ఏం పెట్టాలి? ఐస్ పెట్టాలి. ఐస్ అంటే ఐస్ కాదు, ఆయనకి ఇష్టమైన కార్యక్రమాలు చేస్తే, ఆయన గొప్పగా పొగిడితే అప్పుడు ఆయన చేస్తాడు. దేవుడు అలా కాదు. దేవుడు నిజంగా చేసిన వాటికి మనం తిరిగి చేయాల్సింది ఏమీ లేదు, చేయగలిగింది కూడా ఏమీ లేదు. ఆయన బతకమన్నట్టుగా బతుకుతూ ఇవన్నీ చేసినందుకు అన్నిటికంటే గొప్పగా క్రీస్తు ద్వారా ఇచ్చిన రక్షణను జ్ఞాపకం చేసుకుంటూ, ఇది ఎవరు ఇవ్వలేరుగా. పాపులు అపరాధులు చచ్చిన శవాలుగా ఉన్న మనల్ని బ్రతికించాడు. చచ్చిపోయినోడిని బతికించి ఈ బ్రతుకు పరలోకం కొరకు అని చెప్తే దాని కొరకు బ్రతకాల్సిన మనం మళ్ళీ అడుక్కోవటం ఏంటి? ఆరాధనలో ఎన్నోసార్లు చెప్పాను ఆరాధన అంటే ఏంటని, అయినా మళ్ళీ అడుక్కుంటూనే ఉన్నారు. తప్పు. అది ప్రార్థన కాదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎక్కడ? యథార్థవంతుల సభలో. సంఘములో ఏం చేయాలంటే సమాజములోను సంఘములోను పూర్ణ హృదయముతో, అంటే ఎంత కూడా బయట విషయాలు అస్సలు అడగకూడదు, వేరే విషయాలే ఉండకూడదు, వేరే ఆలోచనలే ఉండకూడదు. అర్థమవుతుందా? వేరే విషయాలు అసలు రాకూడదు, బయట విషయాలు అసలు ప్రసక్తే తేకూడదు. సంఘములు పరిశుద్ధుల సంఘం, యథార్థవంతుల సభ. ఇది సంఘం అంటే యథార్థవంతుల సభ. యథార్థవంతుల సభలో అల్లరి ఉండదు, యథార్థవంతుల సభలో స్వార్థం ఉండదు, యథార్థవంతుల సభలో అసూయ ఉండదు. యథార్థవంతుల సభ దేవునికి ఇష్టకరంగా ఉంటుంది. ఎందుకు? దేవుడు యథార్థవంతుడు కాబట్టి. యథార్థవంతుని యథార్థంగా పూర్ణ హృదయంతో స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటున్నాడు భక్తుడు. ఆయనకు అర్థమైంది ఆ విషయం. అందుకే ఈ సభలోకి వచ్చే ముందు మనం హృదయాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చెప్పండి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఎవరి మీద ద్వేషం ఉన్నా, ఎవరి మీద అసూయ ఉన్నా, ఎవరి మీద కోపం ఉన్నా, ఎవరి మీద పగ ఉన్నా, ఎవరితో ఏ విభేదం ఉన్నా వెంటనే దేవుడి దగ్గర క్షమాపణ అడిగేసి ఇంటి దగ్గరే ప్రిపరేషన్. ఇదే ప్రిపరేషన్. అంటే చాలామంది స్నానం చేయాలి. ప్రిపరేషన్ అంటే రాత్రి భార్యాభర్తలు కలుసుకోకూడదు. పనికి మాలిని ఎవడో చెప్తాడండి, ఎవడికి వాక్యం తెలియనుడు. అసలు అవి ఏం చెప్పరా? దేవుడు కొత్త నిబంధనలో చెప్పిన మాటలు ఆత్మజీవం. ఆత్మజీవం. శరీరాన్ని తీసి అవతల పడేశాడు, అట్టికే తొక్కలాగా తీసి అవతల పడేశాడు. లోపల నువ్వు గుజ్జు. మొన్న ఈ విషయం లచ్చనగూడెలో చెబితే ఆశ్చర్యపోయారు. శరీరం నిష్ప్రయోజనం, ఆత్మ జీవింపజేస్తుంది. శరీరం అంటే అట్టికాయ తొక్క, ఆత్మ అంటే శాశ్వత కాలం ఉండేది, దేవుడిలోంచి వచ్చింది, తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళాలని. ఆత్మకు ప్రాధాన్యత ఇవ్వండి, శరీరాలకు ఇవ్వద్దు. శరీరం రంగు చూసి మోసపోవద్దు, అట్టికాయ రంగు చూసి మోసపోవద్దు. అంతే కదా. గుజ్జు వెళ్ళిపోయే వరకు అట్టికాయ తొక్కకి విలువ ఉంది. గుజ్జు వెళ్ళిపోయిన తర్వాత ఆ తొక్కను ఏం చేస్తాం? ఎల్లో కలర్ అలాగే ఉంటుంది, ఆ కలర్ చూసే కొన్నాం. తొక్క ఏమైంది?
ఆ రంగు చూశాక కొనుక్కొచ్చావు మార్కెట్లో, భలే ఎల్లోగా ఉందని, బాగా పండింది లోపల గుజ్జు. అలాగే ఈ ఈ శరీరం గురించిన ఆలోచనలు చేయకూడదు. మనం చర్చికి వచ్చినా ఏదో సామెత ఉంది ఈ హిందువుల్లో, ఎక్కడికి పోయినా శనేశ్వరం తప్పలేదని. ఎందుకులేండి ఆ పదం వాడటం అని ఆపేలే, సామెత తెలుసు. మళ్ళీ మా దేవుడిని వాడుకున్నారని ఏదో కామెంట్లు పెడతా ఉంటారు. ఇక్కడికి వచ్చినా ఇంకా శరీర సంబంధమైన ఆలోచనలు కలిగి ఉంటే వేస్ట్ అండి. అందుకే మొత్తం విడిచిపెట్టండి. వాక్యం కొరకు ఆతృత పడి రావాలి. ఏం చెప్తారా ఈరోజు సబ్జెక్ట్, ఎవరు అడగరు ఈరోజు సబ్జెక్ట్ ఏంటి, ఏం చెప్తారని ఆత్రపడి అడగరు. ప్రార్థనలు అంటే ఈరోజు ఏం భోజనాలు పెడతారని అడిగిన వాళ్ళు ఉన్నారు కదా. మీరు కడుపు నిండా తినండి, ఇంటి దగ్గర వాళ్ళకి కూడా తీసుకెళ్ళడానికి మీరు బాక్సులు తెచ్చుకోండి అంటే ఖచ్చితంగా తెచ్చుకుంటారా లేదా? భోజనం, స్పెషల్ భోజనం ఎక్కడ దొరకంది, మీరు తినండి కడుపు నిండా, ఇంటి దగ్గర వాళ్ళకి కూడా కావలసిన తీసుకెళ్ళడానికి బాక్సులు తెచ్చుకోండి అంటే పక్కింటి వాళ్ళ కోసం కూడా తెస్తాం. నీకు అవసరమైన వాక్యం ఈరోజు ఏం పెడతాడా, ఏం చెప్తాడా, ఎవరి ద్వారా ఏ మాట వచ్చిద్దా అని ఆత్రంగా హృదయాలను ఓపెన్ చేసుకొని వస్తారా సంఘానికి? చెప్పండి, ప్రిపేర్ అయ్యారా ఆ విషయంలో? అవరు అయితే ఫస్ట్ మెసేజ్ ఏమొచ్చింది? సహోదరులు వాళ్ళు ఏం చెప్తారులే, జూనియర్స్ అనుకుంటారు. అసలు ఎవరిని తృణీకరించకూడదు. ఫస్టా సెకండా లేదు, రెండు వాక్యాలే. వాళ్ళు చెప్పేది కూడా వాక్యమేనా? కథలు చెప్తారు. మన సంఘాల్లో బయట కథలు చెప్పరు, తెలుసు కదా. బయట ఎవరో తెలియని స్టోరీలు మనకు చెప్పరు, వాక్యాన్ని వాక్యంతోనే సరిచూస్తూ బోధిస్తారు. కాబట్టి ఫస్ట్ సెకండ్ ఉండకూడదు. ఎవరు చెప్పినా వాక్యం స్వీకరించడానికి రావాలి. ఆ ఆతృత మనలో ఉంటే ఫస్ట్ మెసేజ్ లోపు, ఆరాధన సమయం లోపే వచ్చేస్తాం. అలా రావాలంటే కొన్నిటిని నిర్లక్ష్య, మొదటి వర్తమానంలో విన్నాం కదా, కొన్నిటిని నిర్లక్ష్య పెడితేనే, దీని యందు లక్ష్యం ఉంచితేనే వాటిని నిర్లక్ష్య పెడతాం. నిర్లక్ష్య పెట్టలేదంటే దీని మీద లక్ష్యం లేదని అర్థం. ప్రార్థన, ఆరాధన, గురి దీని మీద ఉన్నప్పుడు టిఫిన్ చేయలేదు, స్నానం చేయలేదు, కూరగాయలు తేలేదు, మాంసం తేలేదు, బంధువులు వచ్చారు, అసలు వీటిని లక్ష్యమే చేయం. కొంతమంది బంధువులు వచ్చారని ఆగుతారు, కొంతమంది టిఫిన్ చేయలేదని ఆగుతారు, కొంతమంది ఇంకా స్నానం చేయలేదని ఆగుతారు, కొంతమంది ఇస్త్రీ బట్టలు లేవని ఆగుతారు, బండి లేదని ఆగుతారు. అసలు ఇవన్నీ పనికిమాలిన సాకులు. నీ గురి దేని మీద ఉంటుందో చాలా సామెతలు అన్నా, అందులో ఒక సామెత, మనసు ఉంటే ఆ మనసు దేని మీద ఉండాలి చెప్పండి? దేని మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. దేవుని మీద మనసు ఉంటే ఇవన్నీ ఆటంకాలు వస్తాయా? రావు. ఇవన్నీ ఆటంకాలు రావు. మనం చెబుతున్న సాకులు. నేను నా జీవితంలో ఎప్పుడు ప్రార్థనకు లేటుగా వెళ్ళలేదండి, ఎప్పుడూ లేటుగా వెళ్ళలేదు. ఇప్పుడు కాదు, నేను నమ్ముకున్న దగ్గర నుంచి ఏ ఆదివారం ఆరాధన ఎగ్గొట్టలేదు. ఎన్ని పరిస్థితులన్నా ఉన్నాయండి, ఏ ఆదివారం నేను ఆరాధన ఎగ్గొట్టలేదు, ఏ రోజు కూడా లేటుగా వెళ్ళలేదు. అంటే నా లక్ష్యం ఏంటి? దేవుడికి సమయాన్ని ఇస్తే మిగతాయి వదులుకోకపోతే నువ్వు సమయాన్ని ఇవ్వలేవు. గురి అలా ఉండాలి. మనకి నిత్యజీవం ఊరికినే రాదండి. మనల్ని అపవిత్రులుగా ఉన్న మనల్ని, చచ్చిపోయిన శవాలుగా ఉన్న మనల్ని తిరిగి బ్రతికించటం అంటే సామాన్యమైన విషయం కాదు. జీవాన్ని కోల్పోయాం పాపాలు చేసి. అలాంటి స్థితిలో ఉన్న మనల్ని మళ్ళీ జీవాన్ని, ఆయన కుమారుని చంపి ఆయన ద్వారా మనకి జీవాన్ని ఇచ్చి పరలోకంలో కూర్చోబెడితే అది దక్కించుకోవాలా వద్దా? దక్కించుకోవాలంటే హృదయాన్ని లోపలికి స్వీకరించాలి. వాక్యం ఇక్కడి నుంచి బయలుదేరుతుంటే సూటిగా వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి? హృదయంలో. జిప్పేసుకొని కూర్చుంటే హృదయానికి, చాలామందికి వాక్యం ఇక్కడ నుంచి వెళ్ళగానే ఆ జిప్పేసుకొని ఉంటారు, అది లోపలికి పోదు. ఆ జిప్పుకు తగిలి ఇటు నుంచి పక్కోడికి వెళ్ళిద్ది. అంటే ఇది నాకు కాదు, వీడి గురించి చెప్పాడని పక్కోడికి డైవర్ట్ చేస్తారు దాన్ని. ఇంకొంతమంది అందరికీ పంచుతారు, కానీ ఇది నాలోనికి వెళ్ళదు, నాకు కాదు అనుకుంటారు. ఓపెన్ చేస్తే మొత్తం నీకే వెళ్ళిద్ది. నీకు వెళ్ళిన తర్వాత ఎదుటోళ్ళకి ఏం కావాలో అందులో నుంచి తీసి పంచుతావు. కానీ వాక్యాన్ని మనం స్వీకరించే పరిస్థితిలో లేము. ఎందుకంటే హృదయానికి జిప్పేసుకున్నాం. ఆత్రం ఉంటే
ఎగబడి టయానికి వస్తాం. ఏ ఏ మొదటి మాట మిస్ అయినా మొత్తం సారం అర్థం కాదు. అర్థమైందా? నేను సినిమాలు చూసే రోజుల్లో 10 నిమిషాలు లేటుగా వస్తారు కొంతమంది. పక్కన కూర్చొని చూస్తూ ఉంటాం సినిమా. పక్కన గిల్లి ఏం జరిగింది, ఇప్పటి నుంచి ఏం జరిగిందని తెర ఎత్తిన దగ్గర నుంచి చెప్పాలి. అప్పుడు వాడికి ఇది చూడాలా, అడిగి చెప్పాలా. అంత ఆత్రం అంటే ఇది తెలిస్తే కానీ ఏం జరుగుతుందో అడిగి తెలియదు. ఆ సస్పెన్స్ భరించలేక గీకుతూ ఉంటాడు పక్కనోడు. మరి ఈ విషయంలో, ప్రార్థన విషయంలో అది ఉందా మనకి? ఆడేదన్నా చెప్పు పని, శరీరాన్ని అక్కడ పడేసాం, ఆమె అనగానే వెళ్ళిపోయి వండుకున్నాటి మీద మనసు ఉంటుంది. అలా ఉండకూడదండి. వాక్యం కొరకు ఆతృత పడాలి. అది ఎప్పుడు సాధ్యమైందంటే నువ్వు యథార్థవంతుడుగా ఉన్నప్పుడే సాధ్యం. ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. పోయిన వారం చెప్పాం, దావీదు గారు చెక్ చేసుకుంటా ఉన్నాడు హృదయాన్ని. అందుకే ఎప్పటికప్పుడు ఆయనకు అర్థమైపోతుంది. దేవుడు చేసే ప్రతి పని ఆయనకు అర్థమవుతుంది. అర్థమయ్యే ఎన్నో కీర్తనలు రాశారు. ఆయన కుమారుడైన సొలొమోను గారికి అర్థమైపోయింది. ఆయన ఎన్నో సామెతలు రాశారు ఈ యథార్థత గురించి. ఊరికే ఏదో రాసేలా ప్రసంగాలు చేద్దామని. వాళ్ళు ప్రాక్టికల్గా అనుభవించినవి అందులో రాశారు పరిశుద్ధాత్మ ప్రేరణతో. అందులో కొన్ని మాటలు మనం ఈరోజు చూద్దాం ప్రియులారు. దావీదు గారి గురించి తన కుమారుడైన సొలొమోను గారి ద్వారా దేవుడు చెప్పిన మాటలు రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుదాం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం నుండి. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులు అర్పించుటకై రాజు అంటే సొలొమోను గారు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులు అర్పించెను. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోనుకి గిబియోను ప్రాంతంలో దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు సొలొమోను గారు ఏమంటున్నాడు? 6వ వచనం. సొలొమోను ఇలాగో మనవి చేశాను, నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించెను గనుక. దావీదు గారు ఎలా ప్రవర్తించాడని కుమారుడు సాక్ష్యం చెప్తున్నాడు. నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి ఆయన దృష్టికి కాదు, నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమును అగుపరచి ఈ దినమున ఉన్నట్టుగా అతని సింహాసనం మీద అతని కుమారుని అయిన నన్ను కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపించి ఉన్నావు అంటున్నాడు. అంటే దావీదు గారిని ఎందుకు కూర్చోబెట్టాడు? ఆయన తర్వాత సొలొమోను గారిని ఎందుకు కూర్చోబెట్టాడు? దేవుని దృష్టికి నీతియు సత్యమును అనుసరించి యథార్థమైన మనస్సు కలవాడై ప్రవర్తించాడు కాబట్టి అతని ఎడల పరిపూర్ణ కటాక్షమును కనపరచి. అలా ప్రవర్తించకపోతే గొలియాతును చంపాడు కాబట్టి ఇచ్చేసాను అనడం. ఎన్ని యుద్ధాలు చేసినా, ఎంతమంది శత్రువులను చంపినా, ఎంతమందికి సువార్త ప్రకటించినా నీ ప్రవర్తన ఎలా ఉండాలంటే యథార్థమైన మనస్సు కలవాడి దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలి. నీ దృష్టికి అనుకూలం కుదరదు. మనం అనుకూలంగా ప్రార్థనకు వస్తున్నామా, దేవుని దృష్టికి అనుకూలంగా వస్తున్నామా? ఎవరికి వాళ్ళు చెక్ చేసుకొని చెప్పండి. ఎక్కువ మంది మీకు అనుకూలంగా వచ్చారా చర్చికి? దేవుడికి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుడికి ఇష్టంగా వచ్చారా? చెప్పండి. తూచి అందరు కదా. దేవుడికి అనుకూలంగా ఆలోచించి దేవుని మనస్సు అర్థమయ్యి యథార్థ హృదయం ఉంటే
ఏం చేసేవాళ్ళు? మరి ఇన్ని సంవత్సరాలైనా నీ హృదయంలో యథార్థత ఉందా లేదా? దీన్ని బట్టి చెప్పండి. ఒప్పుకోరేంటి? మౌనం అంగీకారం అంటారా? రైట్, అంతే కదా. చెప్పలేకపోయారంటే అర్థం ఏంటి? నిజమేనయ్యా, మాలో యథార్థత లేదు. ఉన్న కొద్దో గొప్ప ఉందేమో మిగతా వాళ్ళకంటే కొంచెం ఉండొచ్చు, ఎందుకంటే వాక్యం ఉంది కాబట్టి కొంత యథార్థత ఉంటుంది. కానీ పూర్ణ హృదయంతో యథార్థ హృదయంగా మనస్సు కలిగి ఉండాలంట. అంటే హృదయం నిండా ఎవరు ఉండాలి అప్పుడు? దేవుడు, 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 పరలోకం, దేవుడు, పరలోకం. ఇది ఉంటేనే నీ హృదయంలో యథార్థత ఉంటుంది. యథార్థత ఉంటే ఎలా ఉంటుందంటే ఇక ఏ భేదం ఉండదు. యథార్థత ఉంటే ఇక అసలు భేదం అనేదే ఉండదు. యేసుక్రీస్తు వారి హృదయం యథార్థంగా ఉంది కాబట్టి ఆయన తల్లి, ఆయన సహోదరులు, కన్న తల్లి, తోడబుట్టిన సహోదరులు వచ్చారు. మీటింగ్లో ఉన్నాడు ఆయన, శిష్యులకి బోధ చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో వచ్చి ఏమడిగారు ఒకసారి చూడండి. మత్తయి సువార్త 12:46 చూద్దాం. ఆయన జనసమూహములతో అంటే ప్రసంగం చేస్తున్నాడా? అంతే కదా. జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయనతో మాట్లాడగోలుచు వెలుపల నిలిచిండురి. అంటే లోపల ప్రసంగం చేస్తున్నాడు, వాకిట్లో నిలబడి ఉన్నారు. ఎవరు? కన్న తల్లి. ఇప్పుడు మీ బంధువులు ఎవరో వాకిట్లోకి వచ్చి ఫలానావును పిలవండి అని కబురు చెప్తే మనం ఏం చేస్తాం? చెప్పాలి. బంధువులు ఎక్కడో వచ్చి వాకిట్లోకి వచ్చి పిలవాల్సిన అవసరం లేదు. ఎక్కడో ఉండి ఫోన్ చేస్తే కూడా ఏం చేస్తాం? వాళ్ళు ఎక్కడో ఉన్నారు, ఇప్పుడు ఫోన్ చేశాడు వాకిట్లో. ఆ రోజు ఫోన్ లేదు కాబట్టి వాకిట్లోకి వచ్చారు, లేకపోతే ఫోన్ చేసి మా అబ్బాయికి ఏంటి ఒకసారి అనేది మరి అమ్మగారు కదా. మీటింగ్లో నేను తల్లిని ఫోన్ చేశానయ్యా, ఆయన మీటింగులు ఉంటేమి అనగానే అమ్మో అయ్యగారు తల్లిగారు అని వెంటనే వీళ్ళు తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు. పెట్టారా ఫోన్ అనేవాడు యేసుక్రీస్తు వారు ఉంటే. తల్లి అయితే ఏంటి అనేవాడు. ఇప్పుడు ఎక్కడో ఉన్నాడు, ఫోన్ చేస్తే టక్కన చెవిలో పెట్టుకొని అలా ఏదో నిద్రలో నడుచుకుంటూ వెళ్తారు చూసారా, అలా మైకోలో ఉన్నట్టుగా ఏదో ఆత్మ ప్రేరేపణతో అలా వెళ్ళిపోతూ ఉంటాడు, ఏదో ఫిలిప్పుని ఆత్మ కొనిపోయినట్టుగా. మరి ఇక్కడ ఏది వాక్యం? అది అవసరం లేదా? మధ్యలో ఏదన్నా మిస్ అయితే అర్థం కాదేమో భయం ఉందా? ఉందా లేదా? అంటే మనసు అంతా ఎక్కడుంది? ఎక్కడో ఉంది. వీటన్నిటిని బట్టి మనం ఆలోచిస్తే మనకు అర్థమైంది ఏంటంటే మనలో యథార్థ హృదయం లేదు. యథార్థ హృదయం ఉంటే అసలు దేవుడికి తప్ప దేనికి ఇవ్వండి. వచ్చారు, ఆయనతో మాట్లాడాలని వాకిట్లో నిలిచి ఉన్నారంట వెలుపల. అప్పుడు ఒకడు ఇన్ఫర్మేషన్ తెచ్చాడు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి. అప్పుడు ఒకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరుడు నీతో మాట్లాడవాలని వెలుపట నిలిచి ఉన్నారని ఆయనతో వాడిని తిట్టుంటాడు, మామూలుగా అరిచి ఉంటాడు. అరే బుద్ధి ఉందా నీకు? నేను ఇంత మంచి ప్రసంగం చేస్తుంటే మా అమ్మ వచ్చింది, మీ తమ్ముళ్ళు వచ్చారని కబురు చేస్తావారు, చెడవనని ఉంటాడు. నేనైతే అంతే అంట, ప్రభు అని ఉంటాడు ఖచ్చితంగా. ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే ఆయన అమ్మో మా అమ్మగారు వచ్చారా, మీరు కాసేపు ఆగండి. ఈ బోధకులు సైతం ఫోన్ రాగానే ప్రసంగం ఆపి మరి పక్కన మాట్లాడి మళ్ళీ ప్రసంగం చేసిన వాళ్ళని చాలామందిని చూసాం, యూట్యూబ్లో కూడా కనపడతాయి. అట్టటి ఫోన్ రాగానే చేసే ప్రసంగం ఆపి వాళ్ళతో మాట్లాడి మళ్ళీ వచ్చి ప్రసంగం చేసే బోధకులు కనపడుతున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు వారికి కబురు చేశాడు ఒక వ్యక్తి వచ్చి, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు వచ్చి నీతో మాట్లాడాలని వెలుపట నిలిచి ఉన్నారు అనగానే యేసుక్రీస్తు వారు ఏమన్నాడు తెలుసా? అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాడిని చూచి ఎలా చూసి ఉంటాడు? అసలు నేను నీకు అర్థం కాలేదారా అని ఇలా చూసి ఉంటాడు. చూచి అసలు నా తల్లి ఎవరు అనగానే వీడు యేసుక్రీస్తు వారికి మెంటలు వచ్చిందేమనుకొని ఉంటాడు. తల్లినే మర్చిపోయాడు ఆయన. నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అంటే ఆ సమయంలో ఇంకా తల్లి లేదు, సహోదరులు మర్చిపోయాడా? విడిచిపెట్టాడు. ఆ సమయంలో విడిచిపెట్టాడు. ఆ టైంలో తల్లి లేదు, సహోదరులు లేరు, వాళ్ళు బయట ఉన్నారు, వీళ్ళు లోపల ఉన్నారు. బయటుండి నాతో మాట్లాడటానికి రావటం కాదు, లోపలికి వచ్చి నేను చెప్పేవి వినాలంటున్నాడు. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అని చెప్పి
తన శిష్యుల వైపు చెయ్యి జాపి, ఇదిగో ఈ శిష్యుల్లో అంటే స్త్రీలు కూడా ఉన్నారు అక్కడ. ఆ శిష్యుల్లో స్త్రీలు కూడా ఉన్నారు, యేసుక్రీస్తు వారిని వెంబడించిన వాళ్ళు. ముఖ్యమైన శిష్యులు 12 మంది, ఇంకా వెంబడించిన శిష్యురాళ్ళు చాలామంది ఉన్నారు, అనేకులు. ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లి అని చెప్పారు. అంటే కొంతమంది స్త్రీలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, యవ్వనస్తురాండ్రు ఉన్నారు, పురుషులు ఉన్నారు. వీళ్ళందరినీ చూపించి నాతో పాటు పరలోకం ఎవరు వస్తారో, పరలోకం రావటానికి ఎవరైతే ప్రయాసపడతారో వాళ్ళే నా తల్లి, నా సహోదరి, నా సహోదరులు అన్నాడు. మరి కన్న తల్లి, తోడబుట్టిన తమ్ముళ్ళు అప్పటికి ప్రభువుని విశ్వసించలేదు. మరిమ విశ్వసించింది. తమ్ముళ్ళు బాధ తట్టుకోలేక ఏం ప్రాబ్లం వచ్చిందో, మరి ఏమన్నా డబ్బులు అవసరమైనయో ఏమో తెలియదు, కానీ ఆయన అంగీకరించాల తమ్ముళ్ళు యేసుక్రీస్తు వారిని. అప్పటికి తిరిగి లేచిన తర్వాత అంగీకరించారు. మరి ఏం అవసరం వచ్చిందో మీటింగ్లో ఉన్న ఆయన్ని డిస్టర్బ్ చేయడానికి వస్తే వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడి రాలా. ఏం చెప్పాడు? ఎవరు నా తల్లి, మరి ఎవరు ఆయన సహోదరి, సహోదరులు, తల్లు, తండ్రి చిత్తము చొప్పున, అంటే యథార్థ హృదయముతో వచ్చి నా దగ్గర కూర్చొని ఆ మాటలు విని ఆ మాటల ప్రకారంగా ప్రవర్తించే వాళ్ళే నా బంధువులు. యథార్థ హృదయం అంటే అది. యథార్థ హృదయం అంటే తారతమ్యాలు ఉండవు, పక్షపాతం ఉండదు, ఏ భేదము లేదు. ఎవరైతే వాక్యానుసారంగా బ్రతుకుతారో వారే నాతో పాటు పరలోకం. శాశ్వత బంధం అది. ఇక్కడ నీకు ఇచ్చిన రక్త సంబంధం టెంపరీ. వీళ్ళు వస్తారో రారో తెలియదు, అవునా? వచ్చేటట్టు ప్రయత్నాలు చేస్తే ఓకే, పర్వాలేదు. అసలు ప్రయత్నం చెయ్యని వారి గురించి మనం అంతగా ప్రయాసపడాల్సిన అవసరం లేదు, వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. వాక్యం చెప్పు, వాళ్ళు ప్రేమించు, తప్పులేదు, కానీ వీళ్ళకంటే ఎక్కువగా వాళ్ళని ప్రేమించకూడదు. అర్థమైందా? యథార్థ హృదయం అంటే అది. అందుకే ఏమన్నాడు? నా తల్లియు, ఇదిగో తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే. అంటే వాక్యానుసారంగా బతికేవాడే. ఇప్పుడు బయట వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళలో వాక్యానుసారంగా బతికేవాళ్ళే మనతో పాటు పరలోకం వచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళని టార్గెట్ చేసుకోవాలి. రక్త సంబంధులు ఉంటారు, వాళ్ళు నమ్ముకోవాలి, కానీ వాళ్ళ కోసం దేవుణ్ణి పక్కన పెట్టకూడదు. తెలియదు మనకి ఏంటంటే బంధువులు, రక్త సంబంధులు కాబట్టి ఏదో చేస్తున్నాం, ప్రేమిస్తున్నాం అనుకుంటాం. ఆ ప్రేమ ఎంతవరకు అంటే ఆ శరీరాలు వదిలే వరకు ఉంటుంది అంతే. తర్వాత నీ ప్రేమ వాళ్ళకి పనికిరాదు, వాళ్ళ ప్రేమ నీకు పనికిరాదు. బంధువులు, రక్త సంబంధులు కాబట్టి వాళ్ళని ప్రేమిస్తున్నట్టు మనల్ని మనమే మోసం చేసుకుని దేవుడి సమయాన్ని వాళ్ళకి కేటాయించి మనం నిర్లక్ష్యం చేస్తున్నాం పరలోకం వెళ్ళటానికి. నిజంగా 2 సందర్భాలు ఉన్నప్పుడు దేవుడు లోక సంబంధమైన పరిస్థితి. ఈ రెండిట్లో దేనికి మనం మొగ్గు చూపితే దానికి ప్రాధాన్యం ఇచ్చినట్టు. ఆ విషయంలో ఎక్కువ పర్సెంట్ దేన్ని నిర్లక్ష్యం చేస్తాం చెప్పండి? బంధువులు వచ్చారు, బంధువులకి ఇస్తామా, దేవుడికి ఇస్తామా ప్రాధాన్యత? నోటితో చెప్పండి. బంధువులకే ఇస్తాం కూడా కదా. దేవుడు అంటే అర్థం చేసుకుంటాడు, ఆయన ప్రేమమయుడు, దయమయుడు. ప్రభా వీళ్ళు వచ్చారు, నీకు తెలుసు కదా, వాళ్ళకి అన్నీ వండి పెట్టాలి. మరి నా ఆకలి ఎవరు తీరుస్తారమ్మా అంటే నీకెవరో ఒకళ్ళు పెడతారులే, నువ్వు ముచ్చినోడిగా. చాలామంది ఉన్నారు నీకు, వీడు కాదు ఆడు పెడతాడు. అడుక్కునేవాడికి 66 కూరలు అంట. ఎవరో ఒకళ్ళు పెడతారులే, నీ దేవుడిని పక్కన పెడతాం, వీళ్ళకి మాత్రం మేము లేకపోతే దిక్కు లేదన్నట్టు వాళ్ళకు వండి వార్చే పరిస్థితిలో ఉండిపోతాం. అంటే మనకు దేవుడి మీద ఏం లేదని అర్థమవుతుంది. పూర్ణ హృదయం లేదు. పూర్ణ కాదు, హాఫ్ కూడా లేదు, హాఫ్ కాదు, క్వార్టర్ కూడా లేదు. పావంతుంటే అది పెరిగిపోతూ ఉంటుంది మెల్లిమెల్లిగా రోజు రోజుకి, కానీ మనకు కనపట్లేదండి. అందుకే యథార్థవంతుల సంఘం అలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కానీ సంఘాల్లో కూడా గలిబిలైపోతుంది, అపవాదిగాడి పనే నెరవేరుతుంది. సమూయేలు 2వ గ్రంథం. సమయం చాలా ఎక్కువైపోతుంది.
22వ అధ్యాయం. దేవుడు లక్షణాలని చెప్తున్నాడు ఇక్కడ. 2వ గ్రంథం 22వ అధ్యాయము 26వ వచనం. దయగల వారి ఎడల నీవు దయ చూపించెదవు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడవుగా ఉందువు. అంటే నువ్వు దయ కలిగి ఉంటే దేవుడు దయ నీకు చూపిస్తాడు. నువ్వు ఇతరుల ఎడల దయ కలిగి లేకపోతే చెప్పాలి, నీ ఎడల కూడా దేవుడు చూపించాడు. ఇప్పటి వరకు చూపించిన దయ చాలా ఎక్కువ. ఆ దయ ఏంటో నీకు అర్థమైపోయింది. దేవుడు దయను పొందుకున్న మనము, దయగలిగిన వాడిని ఆశ్రయించిన మనం కూడా ఇతరుల ఏం చేయాలి? దయ చూపించాలి. చూపించలేదు, ఆడ తిప్పలాడిన మనని, వాళ్ళ బతుకుని బతుకుని, వాళ్ళతో మనకు సంబంధం లేదని మనం ఎవరిని పట్టించుకోలేదనుకోండి, దేవుడు కూడా మన ఏళ్ళ దయ. ఎవడు దేవుడు దయ లేకపోతే భూమి మీద ఎట్టగట్ట బతికేస్తామేమో, కానీ మరణం తర్వాత మాత్రం ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతాం. దేవుడు దయ ఉండబట్టి ఈరోజు బతుకున్నాం. దేవుడు దయ ఉంటేనే పరలోకం చేస్తాం. ఆ దయను పొందుకున్న మనం ఏం చేయాలి? దయ చూపించాలి. అంటే సూర్యుడు వెలుగు పొందుకున్న చంద్రుడు ఆ వెలుగుని మనకి ప్రసరింపజేస్తున్నాడు. సూర్యుడు ఆరిపోతే చంద్రుడు ఆరిపోతాడు. సూర్యుడిలో వెలుగు లేకపోతే చంద్రుడిలో వెలుగు ఉండదు. సూర్యుడు వెలుగుని ప్రతిబింబింపజేస్తున్నాడు చంద్రుడు. దేవుని యొక్క దయను మనమేం చేయాలి? ఎదుటి వాళ్ళకి కనపరచాలి. అది దయ గురించి. తర్వాత యథార్థవంతుల ఎడల, ఇప్పుడు నీలో యథార్థత లేకపోతే చెప్పాలి, నీలో యథార్థత ఉంటే నిన్నెవడో మోసం చేయలేడు. జాగ్రత్తగా వినండి. యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతుడవుగా, యథార్థవంతుడుగా లేని వారి ఎడల, మీకు అర్థమైందా లాజిక్? నువ్వు యథార్థంగా ఉంటే దేవుడు కూడా నీ ఎడల యథార్థంగా ఉంటాడు. నువ్వు యథార్థవంతుడుగా లేకపోతే చెప్పాలి, అర్థం కాలేదా ఏంటి? క్వశ్చన్ కనపడుతుంది మీ ఫేసుల్లో. నువ్వు యథార్థవంతుడుగా లేనప్పుడు అవతలోడు కూడా యథార్థవంతుడుగా లేకుండా చేస్తాడు. వాడి ద్వారా నువ్వు మోసపోతావు. చాలామంది మోసపోయే వాళ్ళ జాబితాలో మనం ఉండటానికి కారణం ఏంటంటే మనం యథార్థంగా లేము. లోకంలో అంటూ ఉంటాం, మంచోళ్ళకన్నీ మంచి జరుగుతాయి, చెడ్డోళ్ళకి చెప్పండి చెడు జరిగిద్ది. కొంతకాలం మంచి జరిగినట్టు కనిపించినా ఆ ఫైనల్గా చెడు. ఇది మొదటి నుంచి వస్తున్న నీతే. ఇప్పుడు కృపాకాలంలో ఏంటంటే దేవుడు చెడ్డవారి ఎళ్ళ మంచివారి ఎళ్ళ అన్నీ సమానంగా చేస్తున్నాడు. కాకపోతే వాళ్ళు మోసపోయే కాడ వాళ్ళు మోసపోతారు. కానీ నీతిమంతుణ్ణి ఎవడు, యథార్థ హృదయాన్ని ఎవడు మోసం చేయలేడు. మోసం చేసేలా అని అనుకుంటాడు, కానీ వాళ్ళ మోసంలో వాళ్ళే పడతారు. మీకు అర్థమైందా? చాలామంది డబ్బులు కోల్పోతూ ఉంటారు, మోసపోతూ ఉంటారు. ఇది భక్తులుగా కనపడేవాళ్ళే. ఎందుకు మోసపోవాల్సి వచ్చిందంటే ఎక్కడో నీలో లోపం ఉంది, యథార్థతలో కొంత లోపం ఎక్కడో కనపడుతుంది. కాబట్టి దేవుడు కూడా నీ ఎడల యథార్థవంతుడుగా ఉండడు. అవతలోడిని పంపించి నిన్ను మరీ మోసం చేస్తాడు. ఇశ్రాయేలీయులు తప్పు చేసినప్పుడు దోచుకున్నారు అన్నిలు వచ్చి ఇశ్రాయేలీని. ఎందుకు? వీళ్ళలో యథార్థత పోయింది కాబట్టి వాళ్ళకి ఇచ్చాడు బలం, వెళ్ళండ్రా దోసుకోండి నా పిల్లల్ని. అంటే ఈ వీళ్ళలో యథార్థత పోతే దేవుడు విడిచిపెడతాడు. యథార్థవంతుల ఎడల ఆయన యథార్థవంతుడుగా ఉంటాడు. యథార్థత లేని వారి ఎడల చెప్పండి ఆయన కూడా యథార్థత లేనివాడుగా ఉంటాడు. ఇప్పుడు మన దైనందిన జీవితంలో మనం ఎక్కడా మోసపోకుండా, ఎక్కడా నష్టపోకుండా ఉన్నామంటే మనం యథార్థవంతులుగా ఉన్నామని అర్థం. ఎంతో కొంత నష్టపోతున్నాం, ఎంతో కొంత మోసపోతున్నాం అంటే అవతలోడిలో కూడా యథార్థత లేకుండా మనల్ని దోచుకుంటాడు. యథార్థవంతులుగా ఉండటం వల్ల అంత లాభం. మనం ఏ నష్టం పోము. అవతలోడికి అనిపించవచ్చు వాళ్ళు నష్టపోయారు, నా మాటలిని మోసపోయారు. అది మోసం కాదు, ప్రేమ.
ఇప్పుడు ఆ లెక్కలో వస్తే దేవుడు కూడా మోసపోయినట్టేనా? మనందరినీ పెంచి పోషించటం, మనం నరకానికి పోతామని తెలిసి కూడా మనకి ఎంత పెట్టుబడి పెట్టాడు? గాలి ఇచ్చాడు, నీరు ఇచ్చాడు, భూమి ఇచ్చాడు, పదార్థాలన్నీ ఇచ్చాడు, సూర్యుడు వెలుగు వేడిచ్చాడు. ఈ పంచభూతాలన్నింటినీ మీకు పెట్టుబడి పెట్టి మోసపోయినట్టేనా నరకానికి పోయేవాడికి? వాళ్ళని చూసి మనకు పాఠం నేర్పించాలి భక్తిపరులు. వాళ్ళని చూపించి భక్తిపరులకు ఒక పాఠం నేర్పించాలంటే ఎంత పెట్టుబడి పెట్టినా వీళ్ళు ఏమైపోయారు? దాన్ని ఉపయోగించుకోలేక, దేవుడు ప్రేమను అర్థం చేసుకోలేక వాళ్ళు నరకానికి పోయారు. ఆ దేవుడిలో ఉన్న యథార్థత మనలో కూడా పెడితే దాన్ని కోల్పోయాం మనం. కోల్పోయిన దాన్ని తిరిగి క్రీస్తు ద్వారా ఇచ్చి మీరు యథార్థవంతులుగా ఉండండి, యథార్థవంతులందరూ సభగా కూడి యథార్థతను ఇతరులకు నేర్పించండి. అందుకే యథార్థవంతుల సభలోను సమాజములోను అన్నాడు. 111:1 చదివాం కదా. సభ, సమాజం. యథార్థవంతుల సభ, బయట సమాజం. అక్కడ కూడా మనం ఎలా ఉండాలి? యథార్థం. సమాజంలో యథార్థత ఉండదు, కానీ అక్కడ కూడా మనం ఎలా ఉండాలి? యథార్థవంతులుగా పూర్ణ హృదయముతో ఉండాలి అన్నాడు. అందుకే సమూయేలు గ్రంథంలో ఏం చెప్పాడు? మీరు దయగలి వారి ఎళ్ళ దయ చూపిస్తాడు, యథార్థవంతుల ఎళ్ళ నీవు యథార్థవంతుడుగా ఉంటావు. 31వ వచనం, అదే 22వ అధ్యాయము. దేవుడు యథార్థవంతుడు. 33, దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గముల యందు యథార్థవంతులను నడిపించును. తన మార్గముల యందు యథార్థవంతులను నడిపించును. దావీదు గారు చెప్తున్నాడు, దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గములందు యథార్థవంతులను నడిపించు. దుర్మార్గుని నడిపించడా? దుర్మార్గుడిని మారుస్తాడు. మార్చిన తర్వాత ఏ మార్గంలో నడవాలి? దుర్మార్గులమే, మనం అందరం మంచివాళ్ళం కాదు ఒకప్పుడు. మారిన తర్వాత ఏ మార్గంలో నడవాలి? నడిపిస్తాడు. నడిపించే సమయంలో ఎలా ఉంటాడంటే ఆయన మనకి పైన లైను, ఆయన మనకు బలమైన, అంటే నువ్వు యథార్థంగా నడుస్తుంటే నీ కాపు కాసేది ఎవరు? సెక్యూరిటీ ఇచ్చేది ఎవరు? బలమైన కోట పక్కన మనం నడుస్తున్నాం అనుకోండి, అటు నుంచి మనకి ఏ ప్రమాదం రాదు. ఇప్పుడు నువ్వు యథార్థవంతుల్ని ఆయన నడిపిస్తాడంట, ఆయనే నడిపిస్తాడు యథార్థమైన మార్గంలో. అలా నడిపించే క్రమంలో మనకు చుట్టూ ఎలా ఉంటాడు ఆయన? గార్డుగా, బలమైన కోటగా ఉంటాడు. అంటే నువ్వు యథార్థంగా ఉంటే నీకు ఏ ప్రమాదం జరగదా? చెప్పాలి. ఇవన్నీ మనం కోల్పోతున్నాం, యథార్థతలు కోల్పోయి మనం ఇవన్నీ కోల్పోతున్నాం. దేవుని రక్షణను పోగొట్టుకుంటున్నాం. ఆ కోట అంటే అర్థం ఏంటంటే రక్షణ. బలమైన కోటగా ఉన్నాడంటే ఏంటంటే నీకు సెక్యూరిటీగా ఉన్నాడు ఆయన. ఎప్పుడు ఉంటాడు? ఈ ఒక్క విషయంలో యథార్థత తప్పుదాంలే అనిపిస్తూ ఉంటుంది మనకి. తప్పితే ఆయన కూడా ఆ కోట కొంత కన్నం పెడతాడు. ఇంకొంచెం విషయంలో తప్పాయనుకో ఇంకో పెద్ద కంత అయింది. ఇలా కొన్ని విషయాల్లో యథార్థతను కోల్పోయి అన్యాయం చేస్తూ ఉన్నామనుకో ఈ కోట ఏమైద్ది? బేటలు బారిపోయి కూలిపోద్ది. కోట కూలిపోతే ఫుల్గా వచ్చేస్తుంది ప్రమాదం. యోబు గారి చుట్టూ కంచెంటే కోట. ఎందుకు? ఆయన యథార్థవంతుడుగా ఉండి చెడుతనాన్ని విసర్జించాడు కాబట్టి చుట్టూ సెక్యూరిటీ ఉంది. దేవుడే కాస్త అలా వెడల్పు చేసి సాతాను గారిని ఎంటర్ చేశాడు. ఆ విషయం యోబు గారికి కూడా తెలియదు. అలాగే దావీదు గారు యథార్థంగా ఉన్నాడు కాబట్టి శత్రువులు ఎవరు ఈయన్ని ఓడించలేకపోయారు. ఈయనకంటే బలవంతులు, ఈయనకంటే ఆజానుబాహులు, ఈయనకంటే గొప్ప ఆకారము కలిగిన యోధులు ఉన్నారు. వాళ్ళు సైతం ఈయన ఎందుకు ఓడించలేకపోయారంటే వాళ్ళ బలం దేహ బలం, ఈయన బలం దేవుని బలం. దేవుని బలం ఈయన పొందుకోవటానికి సీక్రెట్ ఏంటి అంటే ఈయన యథార్థవంతుడిగా ఉన్నాడు. పక్షపాతం లేదండి. సౌలు అన్యాయం చేశాడు. సౌలు రాజు మామ చంపటానికి ప్రయత్నం చేశాడు. ఈయన మేలు చేస్తూనే ఉన్నాడు, ఆయన కీడు చేస్తూనే ఉన్నాడు. ఏమాత్రం యథార్థతను విడిచిపెట్టలే.
దావీదు గారు కదా. చివరికి ఆయన మోసం చేసి చంపటానికి ప్రయత్నం చేసి ఆయనే చచ్చిపోతే ఆయన వలన పొందుకున్న మేలును జ్ఞాపకం చేసుకొని ఆయన మనవడికి మేలు చేయటానికి వెతికి ఆ సౌలు కుటుంబంలో నేను మేలు చేయటానికి ఎవరన్నా ఉన్నారని ఆయన కొడుకు చేసిన మేలుని ఆయన కొడుక్కి చేయటానికి వెతికి ఆయన మనవడిని పట్టుకున్నాడు, మెఫీబోషెత్ అనే వ్యక్తిని. అంటే ఎంత యథార్థత లేకపోతే వెతికి ఆయన పట్టుకొని ఆయనకు మేలు చేయటానికి చూస్తాడు. ఆ మెఫీబోషెత్కి ఆ సౌలాస్తులన్నీ విప్పించి చివరికి నువ్వు చచ్చిపోయే వరకు నా బల్ల దగ్గరే నా కుమారుల్లో ఒకడిగా భోజనం చేయి, నా దగ్గరే బతుకు, నీ బ్రతుకంతా నా దగ్గరే ఉండని ఎంత మేలు చేశాడండి. అంటే శాశ్వత కాలం ఆయన బతికినంతకాలం అక్కడ ఉండే ఏర్పాటు చేశాడంటే అసలు ఆయన ఎవరో తెలియదు మెఫీబోషెత్. ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు. ఎంత యథార్థత ఉంటే అంత ఎంక్వైరీ చేసి మెఫీబోషెత్తుని రప్పించి మరి తన దగ్గర పెట్టుకుంటాడు. ఆస్తులు ఇప్పించి పంపించేయచ్చు, కానీ అది తృప్తి కలగల ఆయనకి. ఏం చేశాడు? తన దగ్గరే పెట్టుకున్నాడు. అంత యథార్థ హృదయం కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన్ని విడిచిపెట్టకుండా ఆయన వంశంలో సింహాసనం మీద ఉండేవాడు ఉండక మానడని వరం ఇచ్చాడు. ఆ విషయం సొలొమోను గారికి అర్థమైంది. మా నాన్న నీ ఎళ్ళ యథార్థ మనసు కలిగిన వాడై ఉన్నాడు కాబట్టి ఆ సింహాసనం నాకు ఇచ్చావు, నా గొప్పతనం వల్ల నాకు ఇచ్చావంటున్నా సొలొమోను గారు. మా తండ్రి నీ ఎడలు ఉన్నాడు కాబట్టి ఆయన్ని బట్టి నాకు ఈ సీటు వచ్చింది అంటున్నాడు. అంటే దేవుడు యథార్థవంతుల ఎడల ఎంత మంచిగా యథార్థంగా ఉంటాడు, ఆ యథార్థవంతులు దేవుడు ఎలా కాపాడుతాడనేది మనకు అర్థం కావాలండి. చిన్నదే ఏముందిలే ఈ ఒక్క విషయంలో తప్పితే పర్వాలేదు అనిపిస్తూ ఉంటుంది లోక సంబంధంగా మనకి, కానీ దాన్ని కాపాడుకొని నిలబడినప్పుడు దాని వలన వచ్చే లాభం తర్వాత అర్థమైంది నీకు. కానీ ఆ సమయంలో టెంప్టేషన్తో ఈ ఒక్క విషయం లేక అందరు చేస్తున్నారుగా మనం కూడా చేస్తే తప్పేంటని చిన్న పొరపాటు చేసి ఉన్న యథార్థతను కోల్పోతూ ఉంటాం. చిన్న పామునైనా పెద్ద కర్త కొట్టాలన్నట్టుగా మనం చిన్నది కదా అని తప్పు చేయకూడదు. ఇవి ఒక్క విషయంలో కదా ఇన్ని చేశాను కదా అని ఆలోచన ఎప్పుడైతే వస్తుందో ఆ ఒక్కటొక్కటొక్కటి ఏమైంది పెరిగిపోతూ ఉంటుంది. అందుకే యథార్థంగా మనం ఉంటే దేవుడు కూడా మన ఎడల ఎలా ఉంటాడు? యథార్థంగా ఉంటాడు. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనం. దేవుడికి ఇష్టమైన వాళ్ళు ఎవరో చెప్తున్నాడు. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, అంటే అసహ్యులు, ఇష్టమైన వాళ్ళు కాదు. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు. నువ్వు దేవుడికి ఇష్టంగా ఉండాలంటే యథార్థంగా ఉండాలి, దేవుడికి కష్టంగా ఉండాలంటే మూర్ఖంగా ఉండాలి, అంతే కదా. మూర్ఖం అంటే మూర్ఖత అంటే చెప్పిన మాట వినకపోవటం. ఇంకా మూర్ఖుడు అంటే తాను చెప్పిందే రైటు. ఇంకా ఎడ్డం అంటే ఆడేది చెప్పినా దానికి రివర్స్ చెబుతాడు. ఇంకా మూర్ఖుడు మాట వినడు. మంచి జరుగుతున్నా దాన్ని నిర్లక్ష్య పెట్టి చెడే కావాలని కోరుకుంటాడు. తాగొద్దు అన్నారు, మద్యం తాగుతాను, ఏమైద్ది అంటాడు. సిగరెట్ ప్యాకెట్ మీద ఏముంటుందంటే ఈ బొమ్మ ఉంటుంది, ఇక్కడ అంతా కుళ్ళిపోయి ఈ దవడంతా ఇది పుచ్చిపోయినట్టుగా కండ కనపడతా ఉంటుంది. ఇదంతా ఆ బొమ్మేసి దాని మీద రాస్తాడు, ఆరోగ్యానికి ఇది హానికరం. ఈ మధ్య ఎక్కడో చూశాను, మరి ఇంకొక స్లోగన్ ఏదో పెట్టారు దాని మీద. ఇక్కడ షాప్కి వెళ్తే ఆ షాప్లో ఆ పెట్టె మీద కనపడింది, నాకు గుర్తులేదు సరిగా. ఇంకో స్లోగన్ ఏదో రాశాడు, మరి ఈసారి చూసి చెప్పండి నాకు ఎవరన్నా సిగరెట్ ప్యాకెట్, లేకపోతే అలవాటు ఉన్నవాళ్ళు ఎవరు ఉంటే చెప్పండి. అలవాటు ఉన్నవాడు కూడా దాని మీద చూడండి, లోపల తీసుకొని వెలిగించుకోవటం తెలుసు, కానీ ఆ బొమ్మ ఇలా అవుతావా తాగితే అని ఆవిడ చెప్పాడు. ఎంత ధైర్యం తెలుసా? ఏమండి, ఎక్స్పైరీ డేట్ అయిపోయింది ఏదన్నా పదార్థం కొంటామా? లోపల పదార్థం బాగానే ఉంటుంది, డేటు
ఈ డేట్లోపు వాడితే మంచిది అంటాడు. 1-2 రోజులు అటు ఇటుగా వాడినా పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు. అయినా ఎందుకైనా మంచిదని ఏం చేస్తాం, చాలా జాగ్రత్తగా ఎందుకులే మళ్ళీ తీసుకుందామని మానేస్తాం. అంత బొమ్మేసినా కానీ ఎగబడి కొంటున్నారంటే ఏంటి ఆ ధైర్యం? అదే మూర్ఖుడంటే. ఆ బొమ్మ చూశాడు, ఇలా అయిపోతామని తయారు చేసినోడే పెట్టాడు. పెట్టినా దాన్ని చూసి కూడా కొని కాల్చిస్తే అర్థం ఏంటంటే ఇంతకంటే మూర్ఖుడు లేడని అర్థం. అంటే జరగబోయే నష్టం తెలిసినా ఎగబడి ఆ కార్యక్రమం చేసేవాడే మూర్ఖుడు. మనకి బైబిల్లో అబీగయాలు భర్త పేరేంటి? నాబాలు. నాబాలు ఏంటి? మొరటోడు. ఆడు మూర్ఖుడు. చెప్పినా అర్థం చేసుకోడు, ఇక అంతే నష్టపోతాడు. అందుకేమన్నాడు అక్కడ? యథార్థముగా ప్రవర్తించువారు. దానికి ముందేమన్నాడు? మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. ఆయనకి ఇష్టమైన వాళ్ళని కొంచెం కష్టపెట్టైనా దేవుడు వాళ్ళని పరలోకానికి చేర్చుకుంటాడు. మనకు తెలుసు దానియేలు గారు పాత నిబంధన సింహాల బోన్లో వేయిస్తాడు. ఎందుకు? ఎవరి దగ్గర మొరపెట్టకూడదు. ఈ 4 రోజులు రాజుగారి దగ్గరే మొరపెట్టాలి. మిగతా ఏ దేవుడికి ఎవరు ప్రార్థన చేయకూడదని రూల్ వచ్చినా ఈయన వెళ్ళిపోయి తన రూమ్కి వెళ్ళిపోయి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి రోజుకు 3 సార్లు ఏది రాజాజ్ఞలు ధిక్కరించి అటు దేవుడి తట్టు తిరిగి 3 సార్లు రోజు ప్రార్థన చేస్తుంటే, ఆ రోజుల్లో సీసీ కెమెరాలు లేవు, ఫోన్లు లేవు కాబట్టి వీడియో తీయలేదు. కానీ వాళ్ళు కాపలా పెట్టి కొంతమందిని దానియేలు ఇలాగా 3 సార్లు రోజుకి వాళ్ళ దేవుడికి ప్రార్థన చేస్తాయి. మీరేం ఆజ్ఞించాడు రాజుగారు? నాకు తప్ప ఇంకెవరికి మొరపెట్టకూడదు, ఎవరి దగ్గర ప్రార్థన అడగకూడదు, ఏం అడగకూడదు అని శాసనం చేసినప్పుడు రాజు ఆజ్ఞను ధిక్కరించి దేవుడికి మొరపెట్టంటే ఎంత గుండె ధైర్యం కావాలి? అంటే ఈ మహా అయితే రాజు ఏం చేస్తాడు? చంపేస్తాడు, అంతే కదా. చచ్చిన తర్వాత నిత్యజీవం ఇచ్చేది ఎవరు? దేవుడు. దేవుడు మాట వినాలా, రాజు మాట వినాలా? చెప్పండి. ఈరోజు ప్రార్థనకి వెళ్ళటానికి వీలు లేదు అంటుంది మీ ఆవిడ, లేకపోతే మీ ఆయన అంటాడు. మళ్ళీ ఇద్దరికి చెప్పాలి కదా. నాకు ఇలా ఉంటే నువ్వు వెళ్తావా, బాగలేదు వెళ్తావా అన్నారు, ఇంకేం చేయాలి? చెప్పాలి. చేయాల్సినవి చేయాలి, మందులు ఇప్పించాలి, లేకపోతే ఎవరన్నా పురమాయించి డాక్టర్ దగ్గరికి పంపించాలి. నువ్వు దేవుని పని మాత్రం మానకూడదు. అది యథార్థతకు నిదర్శనం. దేవుని ఎడల యథార్థత అది. అలా చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ఎడల యథార్థంగా ఉంటాడు. ఆ యథార్థతను మనం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదు. అందుకేమన్నాడు అక్కడ? మళ్ళీ చదువు. మూర్ఖ చిత్తుల ఎడల, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. అందుకే దానియేలు గారిని రక్షించాడు, సింహాల బోన్లో వేయించాడు. ఆ పదం అక్కడ చదివితే యథార్థత అనే పదం ఉండదు. కానీ అక్కడ దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 22వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని. దోషము లేదంటే యథార్థంగా ఉన్నాడని. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాలంటే వాళ్ళలో ఏ పాపం లేదు, ఏ దోషం లేదు. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను అంపి సింహములు నాకు ఏ హాని చెయ్యకుండా వాళ్ళ నోళ్ళు మూయించెను. ఆకలి మీద ఉన్న సింహాలు, ఒక సింహం కాదు అక్కడ, సింహములు అంటే చాలా సింహాలు ఆకలి మీద ఉన్నాయి. ఆహారం దొరికితే అసలు వదిలిపెట్టు. చాలా రోజుల నుంచి పస్తుంచిన సింహాలను వదిలితే, సింహం ఆకలి తీరితే తన ముందు ఆహారంగా వెళ్తున్న జంతువు వెళ్ళిపోతున్న కదలదు, దానికి ఏ హాని చేయదు, కడుపు నిండితే సింహం. కానీ ఆకలి అయితే మాత్రం దాని పరుగు ఉంటుంది, వేటాడి 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 మరి దాన్ని చంపుకొని తింటుంది ఆకలి అయితే. మరి ఎన్నో రోజుల నుంచి ఆకలితో ఉన్న సింహాలని ఒక మానవుడిని వదిలిపెట్టి ఆ బోను ఇంక పారిపోవటానికి లేదు,
ఆ బోన్లో వదిలితే సింహాలు ఏం చేయాలి? ఎముకను కూడా పిండి చేసి నవిలి మింగేయాలి. ఆ ఎముకలు గుజ్జు కూడా తినాలి, అంత ఆకలి మీద ఉన్నాయి. కానీ వాటి నోళ్ళు ఏం చేశాడంట దేవుడు? ఎందుకు? దేవుడు నా చుట్టూ కంచిగా ఉన్నాడంటే, అది కోటగా ఉన్నాడంటే అదే అర్థం. కోటగా ఉన్నాడంటే అదే అర్థం. చదవండి. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడిని కాదు కదా. దేవుడి దృష్టిలో నేను నేరం చేయలే, నేను యథార్థంగా ఉన్నాను, నిర్దోషిని. కాబట్టే సింహాలు నాకే హాని. అంటే ప్రకృతి వలన యథార్థవంతులకు ఏ నష్టం జరగదా? చెప్పాలి. పాము గరిచిందండి, ఏదో తేడా చేసేవాడిని, తేలుగుట్టిందండి. అంటే ప్రకృతిలో ఉన్న జీవరాశుల వలన యథార్థవంతులకి నష్టమా లాభమా? ఎలాంటి నష్టం జరగదు. ఎందుకు? దేవుడే వాళ్ళ వాటి నోళ్ళు మూయిస్తాడు. మరి పాస్టర్ గారికే పాము గారిస్తే, పాస్టర్ గారు అయితే గొప్పైంది యథార్థత లేకపోతే. అంటే పాస్టర్ గారిలో కూడా ఏదో దోషం ఉంది. దానియేలు గారిలో ఏ దోషం దేవుడికి కనపడలా, అందుకే ఏం చేశాడు? వాటి నోళ్ళు మూయించాడు. అంటే యథార్థ హృదయంతో ఉంటే అంత రక్షణ ఉంటుంది అన్నమాట దేవుడి దగ్గర. కీర్తన గ్రంథం 7వ అధ్యాయం ముగిస్తాను, 10వ వచనం చూడండి. నీతి గల వారిని స్థిరపరచుము, యథార్థ హృదయులను రక్షించు దేవుడే నాకేడము మోయువాడై ఉన్నాడు. ఏదంట? యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడెమును మోయివాడై ఉన్నాడు. కేడెము అంటే డాలు. యుద్ధంకి వెళ్ళేటప్పుడు ఇలా అడ్డం పెడతాం, ఒకటి ఇత్తడితో చేసిన ఒక ప్లేట్ లాంటిది. అవతలోడు కత్తితో రాయితోనో చంపోయినప్పుడు దీన్ని అడ్డం పెడతాడు. ఇప్పుడు దావీదు గారు ఏమంటున్నాడంటే, నా పక్క నుండి నా కేడాన్ని మోసేవాడు నా దేవుడు అంటున్నాడు. ఏమిటి దేవుడిని అంత చీపుగా మాట్లాడుతున్నాడు ఏంటి అనిపించింది కదా మనకి. దేవుడు దావీదు గారికి అసిస్టెంట కేడం మోయటానికి అనిపించట్లా? అర్థమైందా? దేవుడు కనపడ్డు, కానీ నాకు తెలియకుండా నా మీద ఎదుటివాడు శత్రువు వేసే బాణాలు కానీ, శత్రువు వేసే అంబులు కానీ, శత్రువు విసిరే రాళ్ళు కానీ నాకు తగలకుండా నేను డాలు అడ్డం పెడితే ఎలాగైతే అవి ఆగిపోతాయో వెనక్కి తిరిగి, నేను అడ్డం పెట్టకపోయినా, నా దగ్గర ఆ కేడెము లేకపోయినా, నా దేవుడు అడ్డం పడితే నన్ను కాపాడతాడు. దానికి పై మాట ఏంటంటే, యథార్థవంతులను రక్షించు దేవుడే, దేవుడే నా కేడము, నా డాలు, నా కేడమును మోయివాడు అన్నాడు. అంటే ఆ దేవుడే నన్ను కూడా రక్షిస్తాడు. ఎందుకు? నేను యథార్థవంతుడిగా ఉన్నాను. నేను యథార్థవంతుడు అని చెప్పాలి అక్కడ, కానీ యథార్థవంతులను రక్షించే దేవుడే నా కేడమును మోయివాడు అంటున్నాడు. అంటే నన్ను కూడా రక్షిస్తాడు. యథార్థవంతులను రక్షించే దేవుడే నన్ను కూడా రక్షిస్తాడు. ఎందుకు? నేను యథార్థవంతుడుగా ఉన్నాను కాబట్టి. భక్తి అంటే యథార్థత ఉండాలండి. యథార్థత లేని భక్తి వేస్ట్, నిన్ను నరకానికి తీసుకెళ్లే భక్తి అది. యథార్థత లేకుండా భక్తి వేస్ట్ అనమాట, ఉపయోగం లేదు. భజన చేసుకొని వెళ్ళిపోవటమే, ఉపయోగం లేదు. నీకు తృప్తి కలగవచ్చు అంతే, నేను భక్తుడిని, భక్తులండి, ఆహా దేవుడిని బాగా ఆరాధించాలని నువ్వు సంబరపడి వెళ్ళిపోవటమే తప్ప దేవుని దృష్టిలో అది వేస్ట్. మనం మంచిగా ఉండాలి, యథార్థంగా ఉండాలని దేవుడు కోరుకో. తన స్వరూపం తన పోలికలో చేశాడు, తిరిగి తన స్వరూపం తన పోలికలోనికి మార్చుకోవటానికి క్రీస్తునే భూమి మీదకు పంపించి ఆయన యథార్థవంతుడుగా బతికించాడు, అది యథార్థవంతుడుగా చూపించాడు. అందుకే నీ వాక్యము యథార్థమైనది. దేవుని వాక్యం ఎలాంటిది? యథార్థం. అంటే ఏ దేవుడు యథార్థవంతుడు, యేసుక్రీస్తు వారు కూడా. మరి ఆయన ద్వారా పుట్టిన మనము ఎలా ఉండాలి? యథార్థవంతులుగా ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా, ఏమాత్రం యథార్థత కోల్పోయినా మనం భక్తులము, భక్తిరాండ్రము కాము. అలాంటి యథార్థవంతులందరూ కలిసి కూడుకున్నదే యథార్థవంతుల సభ. ఈ సభలో యథార్థవంతులముగా ఎంతమంది ఉన్నాం? ఒకవేళ లేము అనుకోండి, ఇప్పటి నుంచి ఏం చేయాలి? యథార్థవంతులుగా ఉండటానికి మనల్ని మనం సాధకం చేసుకోవాలి వాక్యంతో.
ఎందుకంటే యథార్థత లేకపోతే దేవుని కాపుదల ఉండదనేది మనకు అర్థమవుతుంది. దేవుడే మనకి కేడెముగా ఉంటాడు, దేవుడే మనకి కోటగా ఉంటాడు, దేవుడే మనకి కంచెగా ఉంటాడు చుట్టూ. దేవుని కాపుదల నీకు ఉండాలంటే ఇక్కడ ఉంటుంది, చనిపోయిన తర్వాత శాశ్వత కాలం పరలోకం చేరే అవకాశం ఉంటుంది. ఇక్కడ కాస్తేలే అక్కడికి వెళతావు. ఇక్కడ కాపుదల లేకపోతే శత్రువు ఎట్నుంచైనా వస్తాడు, ఎలాగైనా వేసేస్తాడు. వాడు వేయకుండా ఉండాలంటే మనం వాడిని ఏం చేయాల్సిన అవసరం లేదు, అపవాదిని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు యథార్థంగా బతికితే చాలు, ఆటోమేటిక్గా నీ చుట్టూ డెవలప్ అవుతూ ఉంటుంది కోట. నీ చుట్టూ కనపడని సెక్యూరిటీ ఏర్పాటు అవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటాయి గోడలు. యథార్థతలో నువ్వు పరిపూర్ణ స్థితిలోనికి వెళ్ళగానే నీ చుట్టూ సర్వాంగ కవచం ఏర్పాటైంది. ఏ చిన్న సందులో నుంచి కూడా ఏ సూక్ష్మక్రిమి కూడా నీకు వచ్చి హాని చేయదు. చిన్న సందు ఉంటే చాలు కదా సూక్ష్మక్రిములు ప్రవేశించడానికి, అది కూడా ప్రవేశించకుండా నీ చుట్టూ కోటగా ఉంటాడు. పాత రోజుల్లో ఇశ్రాయేలీయులు పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు. ఇశ్రాయేలీయుల కంటే ముందు ఫిలిస్తీన్లు కట్టుకున్నారు, ఎందుకంటే శత్రువుల నుంచి కాపాడుకోవటానికి. ఆ రోజుల్లో ఒక పద్ధతి పాడలేదు. ఎవరికి బలం ఉంటే వాడు మరొక దేశం మీదకో మరొక మనిషి మీదకి వెళ్ళి వాడిని చంపేసి దోచుకోవటమే. బలవంతుడిదే రాజ్యంగా ఉన్న రోజులవి. అందుకని శత్రువు ప్రవేశించకుండా చుట్టూ పట్టణం చుట్టూ ఏం చేసేవాళ్ళు, కోట గోడలు నిర్మించుకునేవాళ్ళు. ఆ కోట దాటి ఎవడు రాలేడు. కోట గోడల మీద మళ్ళీ సెక్యూరిటీ ఉండేది, సిపాయిలు నిలబడి ఉండేవాళ్ళు. ఎవడన్నా వస్తున్నాడరా పరాయుడు అంటే వేసేవాడు బాణం. వాడు సమాధానంతో రాలేదనుకో, శత్రువు అనిపించింది అనుకో, అక్కడే చచ్చిపోయేవాడు. అలా చుట్టూ కోట గోడల మీద సిపాయిలు ఉండేవాళ్ళు సెక్యూరిటీ కోసం. కోట గోడ ప్లస్ పైన సిపాయిలు. ఇవేవి కనపడవు. దేవుని ఎడల మనం యథార్థంగా ఉంటే మన చుట్టూ కోట గోడ కనపడదు, కంచె కనపడదు, సిపాయిలు కనపడరు, కానీ అన్నీ ఉంటాయి. అది నీ ప్రవర్తన బట్టి ఆధారపడి ఉంటుంది. అలాంటి యథార్థమైన హృదయంతో మనందరం ఉంటే యథార్థవంతుల సభకు న్యాయం ఉంటుంది. యథార్థవంతుల సభలో కూడా అపవిత్రం, అన్యాయం, ఈర్ష్య, ద్వేషం, కుట్ర, కుళ్ళు ఇవన్నీ ఉంటే అది యథార్థవంతుల సభ అవ్వదు. మనం అనుకుంటాం యథార్థవంతుల సభలో నేనున్నానని, నువ్వు తప్ప అందరూ యథార్థవంతులే అనుకో. మనం నేను ఒక్కళ్ళనే యథార్థవంతుడిని, మిగతా వాళ్ళందరూ పనికి మళ్ళీ అనే దృష్టితోనే ఉంటాం. నేను ఎంతవరకు యథార్థవంతుడిగా ఉన్నానని ఎవరికి వాళ్ళు తనిఖీ చేసుకుంటే నా యథార్థత ఎంత పెరగాలి, ఎంత అభివృద్ధి చెందాలని పెంచుకుంటూ ఉంటాం. అప్పుడు మనకు చుట్టూ సెక్యూరిటీ ఉంటుంది. మిగతా భాగం వచ్చేవారు మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, నిజంగా మీరు ఏర్పాటు చేసిన సంఘం ఎంతో గొప్పది. కానీ ఈ గొప్పతనం అన్ని సంఘాల్లో కనపడలేదయ్యా. ఎవరెలా బ్రతికినా పర్లేదు, ఆ సమయానికి వచ్చి ఆరాధన చేసి వెళ్ళిపోయి మళ్ళీ మా యథావిధిగా లోకంలో అందరూ ఎలా బ్రతుకుతున్నారో అలా బ్రతికితే సరిపోతుందిలే అనే ఒక భ్రమలోనికి అపవాది మమ్మల్ని అందరినీ నడిపించాడు. దాదాపుగా ఎక్కువ సంఘాల్లో యథార్థత కనపడలేదు. మొదటి శతాబ్దంలో మాత్రమే యథార్థత కనపడిందయ్యా. రాను రాను యథార్థవంతుల్లో నుంచే దుర్మార్గులు బయలుదేరి అబద్ధ బోధకులుగా తయారైపోయి, క్రీస్తు విరోధులుగా తయారైపోయి, యథార్థతను చెడగొట్టి చివరికి పరలోకం చేరకుండా నరకానికి పంపించే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అవి రోజు రోజుకి విస్తరిస్తూనే ఉన్నాయి. అదే క్రమంలో అక్కడక్కడ కొంతమంది యథార్థవంతులను మీరు ఏర్పాటు చేశారు. వారి ద్వారా సంఘ విస్తరణ ఏర్పాటు చేసి చిన్న మందగానైనా యథార్థవంతుల సభను మీరు ఏర్పాటు చేయాలని మీ సంకల్పాన్ని మీరు నెరవేర్చుకుంటున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. అందులో భాగంగా తండ్రి మీరు మాకు ఇచ్చిన ఈ చిన్న మందను జ్ఞాపకం చేసుకోండి. ప్రకృతిని బట్టు, పరిస్థితులను బట్టు లోబడిపోక న్యాయముగా యథార్థంగా మీ పిల్లలు బ్రతకడానికి కావలసిన వాక్యాలను వారికి అనుగ్రహించండి. ఆ సందర్భం వచ్చినప్పుడు యథార్థతను నిలుపుకునే నిగ్రహ శక్తిని కూడా వారికి అనుగ్రహించండి. ప్రతి క్షణం మాకు పరలోకం గుర్తొస్తే ఈ లోకములో దేన్ని మేము ఆశించమని, దేని కొరకు పాటుపడమని
యథార్థతను విడిచిపెట్టకుండా ఎలా నిజాయితీగా నిలబడాలో మీ కుమారుడైన క్రీస్తు ద్వారాను ఆయన వెంబడించిన శిష్యుల ద్వారాను మాకు నేర్పించారు. అవి మనసులో పెట్టుకొని ఎప్పుడూ వాటిని తలపోసుకొనుచు వారినే జ్ఞాపకం చేసుకొనుటూ మిగిలిన జీవితాన్ని గడిపి యథార్థవంతుల సభలో నుండి శాశ్వత కాలం ఉండే పరలోకం చేరే మహాభాగ్యాన్ని మీ పిల్లలకు అనుగ్రహించమని కోరుకుంటూ, అప్పటి వరకు కృపాక్షేమాలు మీ పిల్లలైన ప్రతి వారికి దయచేయండి. వచ్చిన బిడ్డలను సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చండి. వచ్చిన వారిలో ఎవరెవరికి అనారోగ్యం ఉందో, ఎవరెవరికి ఆర్థిక సమస్యలు ఉన్నాయో, ఎవరెవరికి మానసిక బలహీనత రుగ్మతలు ఉన్నాయో వాటి నుంచి విడుదల కలిగించండి. ప్రతి ఒక్కరిని తండ్రి మీరు ప్రేమతో హత్తుకున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఏ ఒక్కరూ నశించకుండా అందరూ యథార్థవంతులుగా జీవించి అంతవరకు ఆ యథార్థతను కాపాడుకునే మనస్సును వారికి ప్రసాదించమని కోరుకుంటూ, మేము ఒకరి మీద ఒకరు ద్వేషం లేకుండా అందరూ ఒకరికంటే ఒకరు యోగ్యులమని ఎంచుకొని సమాధానంగా ఉండటానికి సహాయాన్ని దయచేయమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యథార్థత కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమెన్. మనందరికన్నా తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ఏక కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. ఒకరికొకళ్ళు యథార్థంగా వందనాలు చెప్పుకోండి.